వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. మొత్తం మీద కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిపోయింది. ఇక మనం చూసుకుంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ దాదాపు చివరిదనుకోవచ్చు. ఎందుకంటే దీనికి ముందు చాలామంది అరెస్టులు జరిగినా నిన్న చంద్రశేఖర్ రాసిన లేఖలో ఇది ఫైనల్ కాదు. కేజ్రీవాల్ అరెస్ట్‌తోనే ఈ కేసు ఒక తుది దశకు రానుంది అని చెప్పి ఆయన లేఖ రిలీజ్ చేసిన 24 గంటల్లోపే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం హైలైట్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఏది ఏమైనా కేజ్రీవాల్ తరపు లాయర్లు మరోసారి సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బలవంతపు అరెస్ట్ చర్య తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలని కూడా కోరారు. అయితే విచారణకు సహకరించాలని ఆయన్ని మేము మర్యాదపూర్వకంగానే తీసుకెళ్తున్నామని చెప్పి ఈడీ కోర్టుకి తెలిపే ప్రయత్నం చేసింది. మొత్తం మీద అయితే ఇప్పటివరకు దేశంలో ఎన్నో అరెస్టులు జరిగినాయి మద్యం కుంభకోణం గురించి. అంతకుముందు ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో పాటు కవితతో పాటు ఇంకా చాలామందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఏపీకి చెందిన ఎంపీకి కూడా విచారణ జరిపారు. కేజ్రీవాల్‌కి కూడా దాదాపుగా 9 సార్లు మేము నోటీసులు పంపాము. ఒక్క నోటీస్‌కి కూడా ఆయన స్పందించలేదు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి కూడా ఈడీ చెప్పే ప్రయత్నం చేసింది. దీనికి ముందు నిన్న కూడా కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో ఒక పిల్ వేశారు. అరెస్ట్ చేసేలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఈడీని ఆదేశించాలని కోరారు. కానీ సుప్రీం కోర్టు దాన్ని తోసిపుచ్చింది. అంటే విచారణ వాయిదా వేశారు. కవిత కేసులో ఎలా అయితే జరిగిందో అదే విధంగా ఈ కేజ్రీవాల్ కేసులో కూడా జరిగింది. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసి అయితే కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయలేదు. నేను జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తా అని చెప్తున్నారు. అసలు జైలు నుంచి పరిపాలన కొనసాగించడం సాధ్యమో కాదా అని చెప్పి కూడా రాజ్యాంగ ధర్మాసనం లేకపోతే దీని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జైల్లో ఉన్న వ్యక్తి పరిపాలన ఎలా చేస్తారు వంటి అంశాలపై కూడా భారీగా చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఏది ఏమైనా ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది అరెస్ట్ అయ్యారు గానీ, ఒక సీఎం హోదాలో ఉండి మొదటిసారి అరెస్ట్ అయిన వ్యక్తి అని చెప్పొచ్చు. అంతకుముందు మనం చూసుకుంటే మాత్రం సీఎంగా ఉండి మొదటి వ్యక్తిగా అరెస్ట్ అయింది మాత్రం కేజ్రీవాల్ అనే చెప్పొచ్చు. గతంలో 7 మాజీ ముఖ్యమంత్రులు పలు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అయితే వాళ్ళలో మనం చూసుకుంటే దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. తర్వాత అక్రమాస్తుల కేసులో జయలలిత అరెస్ట్ అయ్యారు. టీచర్ నియామకాల కేసులో హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌతాలా, మైనింగ్ కేసులో మధు కోడా, హేమంత్ సోరెన్ వీళ్ళిద్దరూ జార్ఖండ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత మనం రీసెంట్‌గా చూసుకుంటే స్కిల్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. దాదాపు 7 మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు గానీ, ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మొదటిసారి అరెస్ట్ అయిన వ్యక్తి మాత్రం కేజ్రీవాల్‌గానే చెప్పొచ్చు. అయితే ముఖ్యమంత్రి పదవిలో ఉండే వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా? చేయకూడదా? ముఖ్యమంత్రి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని రూల్స్, కొన్ని నియమాలు ఉన్నాయని చెప్తున్నారు కానీ, రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రిని గానీ, మంత్రులను గానీ, ఎమ్మెల్యేలు గానీ అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఓన్లీ రాష్ట్రపతి లేకపోతే గవర్నర్‌లు మాత్రమే అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఇది లేదు. మిగతా వాళ్ళిద్దరిని తప్ప ఎవరినైనా అంటే రాష్ట్రపతి రూలింగ్‌లో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు రాష్ట్రపతిని, పదవిలో ఉన్నప్పుడు గవర్నర్‌ని మాత్రమే అరెస్ట్ చేయడానికి అధికారాలు లేవు. వాళ్ళిద్దరూ కాకుండా ఎవరినైనా అవసరమైతే ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి మన రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్తుంది. దీన్ని బట్టి చాలామంది చేస్తున్న ఆరోపణల ప్రకారం కేజ్రీవాల్ అరెస్టు ఇది కాదు, ఆయన అరెస్ట్ చేయకూడదు, ఇది రాజ్యాంగం ప్రకారం తప్పు అని చెప్పి చెప్తున్నారు కానీ, రాజ్యాంగంలో మాత్రం ముఖ్యమంత్రులని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి క్లియర్‌గా రాస్తుంది. కేవలం రాష్ట్రపతి, గవర్నర్‌లు మాత్రమే అరెస్ట్ చేయడానికి పోలీసులకు అనుమతి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది. దీని తర్వాత మొత్తం మీద ఈ అరెస్ట్‌తో అంటే కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఇక అరెస్ట్‌ల పర్వం ముగిసిందనే చెప్పొచ్చు. ఎన్ని కోట్ల అక్రమం జరిగింది, ఏంటి అనేది ఇంతవరకు పూర్తిగా ఈడీ వివరాలు వెల్లడించలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం కవితను, కేజ్రీవాల్‌ని ఒక దగ్గర కూర్చోబెట్టి విచారణ జరుపుతారని చెప్పి మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. మొన్న కవిత విచారణ సందర్భంగా ఈడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ కేసులో సూత్రధారి మొత్తం కవితే అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది మనం చూసాము. చివరగా ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిగా పార్టీ పెట్టిన కేజ్రీవాల్ ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి అంతేకాకుండా 2 రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంచిన నేతగా, రాజకీయంలో తిరుగులేని నేతగా మంచి పేరున్న కేజ్రీవాల్ ఒక అవినీతి కేసులో, అది కూడా మద్యం కుంభకోణంకి సంబంధించిన ఒక అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడం మాత్రం ఢిల్లీ రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక మాయని మచ్చగా చెప్పొచ్చు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అన్నా హజారే టైం ఉద్యమంలో హైలైట్ అయిన కేజ్రీవాల్ ఇలా అరెస్ట్ అవుతారని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే అటు ఆప్ నేతలు గానీ, ఇండియా కూటమికి సంబంధించిన నేతలు గానీ, లేకపోతే మన బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ ఇలాంటి వాళ్ళు కూడా ఇది కేవలం రాజకీయ అరెస్ట్ మాత్రమే, రాజకీయ కక్షపూరితంగానే చేసిన అరెస్ట్ మాత్రమే అని చెప్పి వీళ్ళు తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేసులో ఎవరు నిర్దోషులు, ఎవరు దోషులు అనేది మాత్రం ఇంకా మనకు ఎటువంటి క్లారిటీ లేదు. కానీ ఈ అరెస్టులు కరెక్ట్‌గా ఎలక్షన్స్‌కి ముందు జరగటం మాత్రం అటు ఆప్ పార్టీకి గానీ, లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి గానీ కొంచెం
ఎలక్షన్స్ ముందు ఇది కొంచెం రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందనే చెప్పొచ్చు. మరి చూడాలి ఎలక్షన్స్‌కి ఇంకా కొన్ని రోజుల వ్యవధిలోనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఆప్ నేతలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆప్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరోపక్క కేజ్రీవాల్ ప్లేస్‌లో ఆయన భార్య లేకపోతే ఎవరు సీఎంగా ఉంటారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కేజ్రీవాల్ మాత్రం నేను జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తా అని చెప్పినట్టు మనకు అందుతుంది. మరి కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన కొనసాగిస్తారా? లేకపోతే వాళ్ళ భార్య కానీ మరి ఇంకెవరన్నా అధికార పగ్గాలు చేపడతారనేది మాత్రం వేచి చూడాలి.